నా పేరు శిల్ప. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నా నా గ్రూప్ నేము త్రినేత్ర. గ్రూప్ నంబర్ 6. నా రోల్ నంబర్ 8. నేను డాక్టర్ యోగనారాయణ గురువు గారి దగ్గర RBT 200 టీచింగ్ కోర్స్ తీసుకుంటున్నాను. ఆ ట్రైనింగ్ కోర్స్ భాగంలోనే ఈరోజు నేను క్లాస్ తీసుకుంటున్నాను. మా గురువుగారి పేరు డాక్టర్ యోగనారాయణ సార్. ఫస్ట్ 3 టైమ్స్ ఓం చాంటింగ్ చేద్దాం. ఇన్‌హేల్ చేసి, ఎక్స్‌హేల్ చేస్తూ హ్యాండ్స్ చిన్ముద్రలో పెట్టుకొని థైస్ మీద ఇన్‌హేల్ ఓం. సెకండ్ టైం ఇన్‌హేల్ ఓం. థర్డ్ టైం ఇన్‌హేల్ ఓం. ఇప్పుడు హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టి శ్లోకాస్ చెప్పుకుందాం. పతాంజలి శ్లోకం. योगेन चित्तस्य पदाचां मलं शरीरस्य च वैद्यकेनां योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं खण्डमण्डलाकारं चराचरं रत्नाकरां दौग्धपदां हिमालयकिरीटिनीं ब्रह्मरार्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरं. ఇప్పుడు శాంతి గురుమంత్రం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ సహ వీర్యం కరవావహై तेजस्विनावधीतु मा विद्विषावहै. ओम शांति शांति शांति. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకొని ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ సరెండర్ టు యువర్ గురూస్ హైయర్ పవర్. ఇన్హేల్ చేస్తూ పైకి లేసి నమస్తే. ఇప్పుడు జాగింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఫస్ట్ జాగింగ్ చేద్దాం. లో బీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. హ్యాండ్ సైడ్ వేస్ తీసుకొని జాగింగ్ చేయండి. హ్యాండ్స్ కూడా స్లైట్ గా మూవ్ చేస్తూ జాగింగ్ చేసి సైడ్ వేస్, ఫ్రంట్ వర్డ్, బ్యాక్వర్డ్, ఫ్రంట్వర్డ్, బ్యాక్వర్డ్, హ్యాండ్స్ అప్, సైడ్ వేస్, స్లోగా స్టాప్ చేయండి జాగింగ్. ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. హిప్ మీద హ్యాండ్స్ పెట్టేసి ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. నెక్ ఫస్ట్ చిన్ టు ద చెస్ట్ తీసుకొని ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్స్ చేస్తూ చిన్ టు ద చెస్ట్ 1. ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్స్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్వర్డ్ 2. ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్స్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్వర్డ్ 3. ఇప్పుడు నెక్ రొటేషన్ చేస్తాం. ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్స్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్. ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్స్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్. ఇన్హేల్ చేస్తూ
బ్యాక్వర్డ్, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. ఇప్పుడు షోల్డర్స్ మీద హ్యాండ్స్ పెట్టేసి షోల్డర్ రొటేట్ చేస్తాం. ఇన్హేల్, చెస్ట్ ఎక్స్పాండ్, exhale, front. Inhale, chest expand, exhale, front. Inhale, chest expand, exhale, front. Next, hands front chachi. Hands open, close, open, close, open, close. Wrist rotate cheddam clockwise first. 1, 2, 3. Opposite side 1, 2, 3. ఇప్పుడు హిప్ రొటేట్ చేద్దాం. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. ఒక సర్కిల్ మాదిరి రొటేట్ చేయాలి. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. 2. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. 3. ఇప్పుడు నీస్ బెండ్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేద్దాం. కాళ్ళు రెండు దగ్గర కొంచెం పెట్టుకొని నీస్ బెండ్ చేసి 1, 2, 3. ఇప్పుడు నీస్ రొటేట్ చేద్దాం క్లాక్ వైజ్. 1, 2, 3. ఆపోజిట్ సైడ్ 1, 2, 3. ఇప్పుడు హ్యాండ్స్ హిప్ మీద పెట్టుకొని లెగ్ రైస్ చేసి ఫస్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫ్రంట్వర్డ్, అప్, డౌన్. ఇప్పుడు రొటేట్ చేద్దాం. 1, 2, 3. ఆపోజిట్ సైడ్ 1, 2, 3. టోస్ ఇన్ అండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ రైస్ చేసి డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. ఇప్పుడు రొటేట్ చేద్దాం టోస్ని. 1, 2, 3. ఆపోజిట్ సైడ్ 1, 2, 3. ఇప్పుడు టోస్ ఇన్ అండ్ అవుట్ చేద్దాం. లూజనింగ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఫస్ట్ హ్యాండ్స్ అప్ చేసుకొని ఓవర్ ద హెడ్ తీసుకొని ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ అప్వర్డ్స్ లో పెట్టి టోస్ మీద పైకి బాడీ మొత్తం నిలబడాలి. బాగా స్ట్రెచ్ చేయాలి బాడీని. 1, 2, 1, 2, 1 అప్, 2 డౌన్. మెల్లగా బాడీకి దగ్గరగా హ్యాండ్స్ తీసుకురావాలి. ఇప్పుడు బాడీని షోల్డర్ లెవెల్లోకి తీసుకొని హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లోకి తీసుకొని ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. బాగా చెస్ట్ని హ్యాండ్స్ని ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తూ బాగా బాడీని హ్యాండ్స్ని బాగా చెస్ట్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని బాగా స్ట్రెచ్ చేయాలి బ్యాక్. ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి తీసుకురావాలి. హ్యాండ్స్ రెండు బాడీకి దగ్గరగా తీసుకురావాలి స్లోగా. ఇప్పుడు ఆల్టర్నేట్ టో టచింగ్ చేస్తాము. హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్కి తీసుకొని ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసి ఆల్టర్నేట్ టో టచ్ చేయాలి హ్యాండ్తో. 1, 2, 3. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు
కొంచెం బెండ్ అయ్యి ఫాస్ట్గా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. లూజనింగ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు చేయాలంటే మ్యాట్ ఒక సైడ్ నిలబడుకొని, టాప్ ఆఫ్ ది మ్యాట్ నిలబడుకొని స్థితి దండాసనాల్లో ఉండి చేయాలి. స్థితి దండాసనాల్లో ఉండి చేయాలి. దీన్ని హై బీపీ, వర్టిగో వాళ్ళు ఉన్న వాళ్ళు చేయకూడదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది చేయడం వల్ల మంచిగా స్లీపింగ్ వస్తుంది, మంచి డైజెషన్ అవుతుంది. హార్ట్ ఒకసారి టాప్ ఆఫ్ ది మ్యాట్లోకి వచ్చి స్థితి తడాసనాలోకి రావాలి. లెగ్స్ క్లోజ్గా ఉంచుకొని, హ్యాండ్స్ బాడీకి దగ్గరగా ఉంచుకొని, దృష్టి స్ట్రైట్గా ఉండాలి. నమస్కార ముద్రలో పెట్టాలి హ్యాండ్స్. ఇప్పుడు సూర్య నమస్కార మంత్రం చెప్పుకుందాం. దేయత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ రవాన్ మకర కుండలవాన్ కిరీటి. ఇప్పుడు ప్రణామాసన్. ఓం మిత్రాయ నమః. ప్రణామాసన్. హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాదహస్తాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్. అశ్వసంచలనాసన్. ఎక్సేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. చతురంగ దండాసన్. knees down, chest down. Inhale, exhale. Ashtanga Namaskarasan. Inhale, Bhujangasan. Exhale, Parvatasan. Inhale, right leg front, Asvasanchalanasana. Left leg front, Padahastasan. Inhale, Pranamasan. Om Ramaye Namaha. Second round. Inhale. Exhale, Padahastasan. Left leg back, Asvasanchalanasana. Right leg back, Chaturanga Dandasana. Knees down, chest down. Ashtanga Namaskarasan. Bhujangasan. Parvatasan. Left leg front, Asvasanchalanasana. Right leg front, Padahastasan. Astapasan. Pranamasan. Om Suryaya Namaha. Hasta Uttanasan. Padahastasan. Exhale. Right leg back. Asvasanchalanasana. Left leg back. Chaturanga Dandasana. Knees down, chest down. Chaturanga Dandasana. Inhale. Bhujangasan. Exhale. Parvatasan. Right leg front. Asvasanchalanasana. Left leg front. Padahastasan. Hands back. Pranamasan. Om Manave Namaha.
ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం భాస్కరాయ నమః. ప్రణామాసన్. ఇన్హేల్, ఇన్హేల్, exhale Padahastasana. Left leg back, Asusanchalanasan. Left leg back, right leg back, Chaturanga Dandasan. Knees down, chest down. Ashtanga Namaskarasan. Bhujangasan. Parvatasan. Left leg front, Asusanchalanasan. Right leg front, Padahastasana. Hasta Uttanasan. Tanamasan. ఇప్పుడు సూర్య నమస్కార ఫలశ్రుతి చదువుకుందాం. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాంచ జాయతే. ఇప్పుడు స్థితి తడాసనలోకి వద్దాం. హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్. దృష్టి కళ్ళు మూసుకొని ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. 1 సెకండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఆసనాలు చేసుకుందాం. ఫస్ట్ అర్ధకటి చక్రాసన. స్థితి తడాసనలో అర్ధకటి చక్రాసన ట్రీ పోజ్ చేసుకుందాం. ఫస్ట్ స్థితిలో నుంచి స్థితి తడాసనలోకి రావాలి. లెగ్స్, టోస్ 2 దగ్గరకు తీసుకొని, హ్యాండ్స్ 2 బాడీకి దగ్గరగా ఉంచుకొని దృష్టి స్ట్రైట్ గా చూడాలి. ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్లోకి తీసుకొని పామ్ సపోర్ట్ చేయాలి. హ్యాండ్ని ఓవర్ టు ద హెడ్ బాగా స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఇది పూర్ణ స్థితి. 1 2 3 4 5. ఇప్పుడు నార్మల్ పొజిషన్లోకి మిడిల్లోకి రావాలి. హ్యాండ్ షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. పామ్ డౌన్వర్డ్స్ చేసి హ్యాండ్స్ బాడీకి దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. హ్యాండ్ షోల్డర్ లెవెల్, పామ్ అప్వర్డ్స్, హ్యాండ్ ఓవర్ ద హెడ్ స్ట్రెచ్ చేయాలి బాగా పైకి. ఆపోజిట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఇది పూర్ణ స్థితి. 1 2 3 4 5. ఇప్పుడు సెంటర్లోకి తీసుకొచ్చి బాడీని హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. పామ్స్ డౌన్వర్డ్స్, హ్యాండ్ క్లోజర్ టు ద బాడీ. ఇది ఇప్పుడు స్థితి తడాసనలో ఉన్నాం. స్థితిలో తడాసనలోకి రావాలి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్ అండ్ దృష్టి క్లోజ్, ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ బోను నడుము దగ్గర బాగా స్ట్రెచ్ అవుతుంది ఇది ఆసనం చేయడం వల్ల. తర్వాత హిప్ దగ్గర బాగా కొవ్వుని తగ్గిస్తుంది. దీని బెనిఫిట్స్. ఇప్పుడు స్థితిలోకి వచ్చి క్లోజ్ లెగ్స్ దగ్గరగా తీసుకొని, టోస్ దగ్గరగా తీసుకొని, హ్యాండ్స్ క్లోజర్ టు ద బాడీ, దృష్టి స్ట్రైట్. ఇప్పుడు
ట్రీ పోస్ట్ చేద్దాం. ఇది హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. వర్టిగో, మైగ్రేన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. లిమిటేషన్స్. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ మీద పెట్టుకొని హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు హ్యాండ్స్ పామ్ అప్వర్డ్స్ చేసి నమస్కార ముద్రలో హ్యాండ్స్ 2 పైకి తీసుకెళ్ళాలి. ఇది పూర్ణ స్థితి. ఇక్కడ కౌంట్ 1 2 3 4 5. ఇప్పుడు హ్యాండ్స్ 2 షోల్డర్ లెవెల్లోకి తీసుకొని హ్యాండ్స్ డౌన్వర్డ్స్ చేసి హ్యాండ్స్ 2 నెక్స్ట్ టు ద బాడీ తీసుకొని లెగ్ డౌన్ చేయాలి. ఇది ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు ట్రీ పోజ్. ఇంకో లెగ్ని లెఫ్ట్ లెగ్ మీద పెట్టేసి హ్యాండ్స్ 2 షోల్డర్ లెవెల్, అప్వర్డ్స్ పామ్ ఓవర్ టు ద హెడ్. హ్యాండ్స్ 1 2 3 4 5. ఇప్పుడు హ్యాండ్స్ 2 షోల్డర్ లెవెల్కి తీసుకొని పామ్స్ డౌన్వర్డ్స్ చేసి హ్యాండ్స్ నెక్స్ట్ టు ద బాడీ పెట్టుకొని లెగ్ డౌన్ చేయాలి. దీని బెనిఫిట్స్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది దీనివల్ల. తర్వాత లెగ్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇప్పుడు స్థితి తడాసనలోకి రావాలి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. దృష్టి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇప్పుడు రిలాక్స్, బాడీ రిలాక్స్ అవుతుంది. ఒకసారి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అబ్జర్వ్ చేయండి. ఆసనాలు వేద్దాం. ఫస్ట్ స్థితి దండాసనలో లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, నెక్ ఒక సైడ్ ఇట్లా పడవేసి ఉండాలి. ఇప్పుడు స్థితిలోకి రావాలి. లెగ్స్ 2 దగ్గరకు తీసుకొని హ్యాండ్స్ 2 నెక్స్ట్ టు ద బాడీ పెట్టి దృష్టి స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు వజ్రాసనం వేస్తున్నాము. ఫస్ట్ రైట్ లెగ్ని రైట్ బటక్స్ కింద, లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ బటక్స్ కింద పెట్టేసి హ్యాండ్స్ చిన్ముద్ర తీసుకోండి. థైస్ మీద పెట్టాలి. థైస్ మీద పెట్టి ఇన్హేల్ ఎక్సేల్ 3 టైమ్స్ చేద్దాము. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఈ ఆసనంలోనే ఉండి క్యామెల్ పోజ్ చేద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ 2 నెక్స్ట్ టు ద బాడీ తీసుకొని ఫస్ట్ నీల్ డౌన్ పొజిషన్లోకి రావాలి. నీల్ డౌన్ పొజిషన్లోకి వచ్చి హ్యాండ్స్ 2 బ్యాక్ బోన్కి సపోర్ట్గా ఇలా బ్యాక్ సైడ్ పట్టుకోవాలి. బ్యాక్కి నెక్ బ్యాక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. ఇది పూర్ణ స్థితి. ఇక్కడ కౌంట్ 1 2 3 4 5. ఇప్పుడు నెక్ మంచి ఫ్రంట్కి తీసుకొచ్చి హ్యాండ్స్ రిలీజ్ చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు చైల్డ్ పోజ్ చేస్తాము. చైల్డ్ పోజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ వచ్చి అప్పర్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది.
తర్వాత అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ మంచిగా రిలీఫ్గా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్స్ 2 షోల్డర్ లెవెల్లోకి తీసుకొని పామ్ అప్వర్డ్స్ చేసి ఓవర్ టు ది హెడ్ తీసుకురావాలి. హ్యాండ్స్ తీసుకొచ్చి బాగా స్ట్రెచ్ చేయాలి. అప్పర్ బాడీని స్ట్రెచ్ చేసి ఫ్రంట్కి మంచిగా బెండ్ అవ్వాలి. ఇలాగా మీ బటక్స్ లెగ్స్ మీదే ఉండాలి. ఇది పూర్ణ స్థితి. 1 2 3 4 5. మెల్లగా పైకి లేచి హ్యాండ్స్ 2 షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. హ్యాండ్స్ 2 ఓవర్ టు ద బాడీ పెట్టుకోవాలి. ఇప్పుడు వజ్రాసనంలో నుంచి రిలీజ్ అవుదాము. ఇప్పుడు స్థితి దండాసనాలు నుంచి స్థితిలో దండాసనంలోకి వద్దాము. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. కొంచెం బాడీ రిలాక్స్ అవ్వాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అబ్జర్వ్ చేయండి బాగా. ఇప్పుడు స్థితి దండాసనంలోకి వచ్చి లోటస్ పోజ్ చేద్దాము. లెగ్స్ 2 దగ్గరగా తీసుకొని హ్యాండ్స్ 2 ఓవర్ టు ద బాడీ. దృష్టి స్ట్రైట్. ఫస్ట్ లోటస్ పోజ్ పద్మాసనము. ఫస్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ థై మీద, లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద పెట్టుకోవాలి. పెట్టుకొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. హ్యాండ్స్ చిన్న ముద్రలో పెట్టుకొని థైస్ మీద పెట్టుకోవాలి. ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాం 3 టైమ్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు హ్యాండ్స్ 2 రిలీజ్ చేసి చిన్న ముద్ర నుంచి ఫస్ట్ రైట్ లెగ్ రిలీజ్ చేసి తర్వాత లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయాలి. ఇది స్థితి దండాసనంలో ఉన్నాము. ఇప్పుడు స్థితిలో దండాసనంలోకి ఇచ్చి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ప్రోన్లో చేద్దాము. ఇప్పుడు అమృతాసనంలో పడుకొని లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. ఫస్ట్ ఇది అమృతాసనం. స్థితిలో అమృతాసనం. ఇది స్థితి అమృతాసనంలోకి రావాలి. ఫస్ట్ లెగ్స్ 2 దగ్గరగా తీసుకొని హ్యాండ్స్ 2 హెడ్కి ఓవర్గా పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకోవాలి హ్యాండ్స్ 2. ఇది స్థితి అమృతాసన. ఇప్పుడు ఉష్ట్రాసన చేద్దాము. హ్యాండ్స్ 2 ఉత్తాన పాదాసన చేద్దాము. సారీ. హ్యాండ్స్ 2 ఓవర్ టు ద బాడీకి పక్కగా పెట్టుకొని లెగ్స్ 45 degrees రైజ్ చేద్దాము. 1 2 3 4 5. స్లోగా లెగ్స్ రిలీజ్ చేసి హ్యాండ్స్ పైకి ఓవర్ టు ద హెడ్ పెట్టుకోవాలి. దీని కౌంటర్ పోజు బ్రిడ్జ్ పోజు.
ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఓవర్ టు ద బాడీ పెట్టుకొని ఫస్ట్ లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో యాంకిల్ని పట్టుకోవాలి. రైట్ లెగ్ బెండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో యాంకిల్ని పట్టుకొని మిడిల్ బాడీని పైకి లేపాలి. నెక్, షోల్డర్స్ మీద, లెగ్స్ మీద ఇది పూర్ణ స్థితి. ఇక్కడ 1 2 3 4 5 మెల్లగా డౌన్ చేసి మిడిల్ బాడీని ఫస్ట్ లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేసి నెక్స్ట్ రైట్ లెగ్ రిలీజ్ చేసి హ్యాండ్స్ ఓవర్ టు ద హెడ్ తీసుకెళ్ళాలి. ఇది స్థితి అమృతాసన. ఇప్పుడు స్థితిలో అమృతాసనలోకి రావాలి. హ్యాండ్స్ లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. కాసేపు రిలాక్స్ అవుదాము బాడీ మొత్తము. ఇన్సేపు చేసిన ఆసనాలన్నీ బాడీ ఎక్కడెక్కడ స్ట్రెచ్ అయిందాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ రిలాక్స్ అవుదాం బాడీ మొత్తము. బాడీ మొత్తం రిలాక్స్ అవ్వాలి. ఒక 5 minutes, అట్లీస్ట్ 5 minutes అయినా రిలాక్స్ అవ్వాలి బాడీ. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి 1 minute రిలాక్స్ అయ్యేసి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని పొట్ట మీద పెట్టుకొని రైట్ సైడ్ బెండ్ అయ్యి హ్యాండ్స్ సపోర్ట్తో పైకి లేవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేసుకుందాము. ప్రాణాయామం ఫస్ట్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్రలో పెట్టుకొని రైట్ హ్యాండ్ నాసికాసిన ముద్రలో పెట్టుకోవాలి. ఇలాగా ఇది ఇన్హేల్ 3 చేస్తే ఎక్సేల్ 4 చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేసి రైట్ సైడ్ ఎక్సేల్ చేయాలి. తర్వాత రైట్ సైడ్ ఇన్హేల్ చేసి లెఫ్ట్ సైడ్ ఎక్సేల్ చేయాలి. ఇది ఒక రౌండ్ 3 times చేద్దాం. ఇలాగా స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. పద్మాసనంలో కూర్చొని చిన్న ముద్ర పెట్టుకొని ఒక హ్యాండ్లో ఇంకో హ్యాండ్ నాసికాసిన ముద్ర తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. 1 ఇన్హేల్ exhale right side, inhale right side, exhale left side. 2 inhale left side, exhale right side, inhale right side, exhale left side. 3 ఐస్ ఓపెన్ చేసి నమస్కార ముద్రలో పెట్టి శాంతి మంత్రం చెప్పుకుందాము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు హ్యాండ్స్ రెండు బ్యాక్ పై తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ వ్రిస్ట్ని పట్టుకొని ఇన్హేల్ చేస్తూ చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్కి బెండ్ అవ్వాలి. ఫోర్ హెడ్ ఫ్లోర్కి టచ్ అవ్వాలి. గ్రాటిట్యూడ్ టు
అవర్ పేరెంట్స్, గురూస్, గాడ్, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పాలి. గ్రూప్ మెంబర్స్ అందరికీ. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వచ్చి హ్యాండ్స్ బాగా రబ్ చేసి జెంటిల్ గా హ్యాండ్స్ ఫేస్ మీదగా కొని మళ్ళీ బాగా రబ్ చేసి బాడీ మొత్తం పెట్టుకోవాలి. మళ్ళీ ఓపెన్ యువర్ ఐస్ విత్ స్మైలీ ఫేస్, సీ యువర్ హ్యాండ్స్. నమస్కారం. థ్యాంక్ యూ అభి సార్, థ్యాంక్ యూ గ్రూప్ మెంబర్స్, థ్యాంక్ యూ యోగనారాయణ సార్. More power to you, madam. మాకు ఈ అవకాశం